తెనాలిలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఒంగోలు జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పశుపాల ప్రదర్శన రెండో రోజు కొనసాగింది. ఈ ప్రదర్శనలు 15 జతల ఎడ్లు పోటీల్లో పాల్గొన్నాయి. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఒంగోలు జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పశుపాల ప్రదర్శన నేపథ్యంలో రెండో రోజు 15 జతల ఎడ్లు బల ప్రదర్శనలో పాల్గొన్నాయి. కార్యక్రమ నిర్వాహకులు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పర్యవేక్షణలో జరుగుతున్న ఈ పోటీలను తిలకించేందుకు రైతులు ప్రజలు వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తున్నారు. ఆదివారం జరిగిన ఎడ్ల బల ప్రదర్శన పోటీలను సినీ మాటల రచయిత బుర్రా సాయి మాధవ్ తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా రైతులకు వ్యవసాయ పనులు ఉండని ఈ సమయంలో ఆహ్లాదకరమైన ఆనందాన్ని వినోదాన్ని కలిగించే ఎడ్ల బల ప్రదర్శన పశుపాల ప్రదర్శనలే కాక రైతులకు విజ్ఞానవంతమైన ఆధునిక వ్యవసాయ పద్ధతులను తెలియజేసేందుకు ఏర్పాటు చేసిన విజ్ఞాన ప్రదర్శన చాలా గొప్ప విషయమని ఆయన అన్నారు. ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ ఆధ్వర్యంలో ఆయన తనయుడు మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో జరుగుతున్న ఈ కార్యక్రమాలు రైతాంగానికి స్ఫూర్తిని కలిగించే విధంగా ఉన్నాయని అన్నారు. కాగా ఆదివారం జరిగిన ఎడ్ల బల ప్రదర్శనలో 15 ఎడ్ల జాతులు ప్రదర్శనలో పాల్గొన్నాయి. బాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి. మూడవ రౌండ్ 900 అడుగుల దూర స్థానంలో కొనసాగుతారు. 5వ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 26 సెకండ్లు వెనుకంజలో ఉన్నవి. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఇంత గొప్ప కార్యక్రమం తెనాలి నడిబొడ్డున జరుగుతూ ఉండడం అనేది చాలా ఆనందించాల్సిన విషయం. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు మన సంస్కృతిలో భాగం, మన తెలుగుతనంలో ఒక భాగం. ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నంత వరకు మన సంస్కృతి బతుకుంటుంది, మన సంప్రదాయం బతుకుంటుంది. మనం ఏమిటి అనేది నెక్స్ట్ జనరేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది. 1800 అడుగుల దూరం కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం వినోదం కోసం ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాలు కాదు, మన సంస్కృతిని బ్రతికించడం కోసం చేసేటువంటి సెకండ్లో ఉన్నది. ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ మన సంస్కృతిని మన సంప్రదాయాన్ని మన తెలుగుదనాన్ని బ్రతికిస్తున్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మనందరూ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిన అవసరం. సో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా జరుగుతూ ఉండాలి. ఇలాంటి కార్యక్రమాలు చేసేటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వం ఎప్పుడూ ఇలాగే అద్భుతంగా వర్ధిల్లుతూ